కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని మీ మాటలు ఆలోచించే భాగ్యం అంటూ నడిపించారు. క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించడి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రకారంగా వందనాలు. దేవుని యొక్క లేఖనం యూదులు యేసుక్రీస్తు వారి ప్రభువులో అబాండ యేసుక్రీస్తు వారి మీద వేసిన అబాండాలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పరిచర్యలో వార్తలో ఆయన తిరిగిన ప్రదేశాల్లో దర్శించిన ప్రజల్లో యేసుక్రీస్తు వారి మీద వేసిన ఒక నెపం ఏంటంటే ఆయన ప్రజలను తిరుగుబాటుదారుడిగా చేస్తున్నాడు. ఆయన తిరుగుబాటుదారుడిగా చేశాడా? యేసుక్రీస్తు వారు తిరుగుబాటుదారుడిగా ఎలా చేశాడు? ఒకసారి లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనములను తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నీయవద్దని, తానే క్రీస్తునని, ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఏమేశారంటే యేసుక్రీస్తు వారి మీద నేరం? ఆయన తిరుగుబాటుదారుడు. ప్రజలను ఏం చేస్తున్నాడంటే తిరుగుబాటు చేస్తున్నాడు. మా మీద తిరుగుబడేలాగా ప్రేరేపించాడు. ఈయన మామూలు నేరస్తుడు కాదు. అంటే యేసుక్రీస్తు వారు తిరుగుబడేలా ప్రేరేపిస్తే, యేసుక్రీస్తు వారికి సిలువ వేసేటప్పుడు సిలువకు పట్టుకోవడానికి వస్తున్న ఆ బంట్రోతులు ఏం చేసేవారు? చీల్చి చెండాడాలి. ఎందుకని? ఈయన అలా ప్రేరేపించాడు కదా. అలా ప్రేరేపిస్తే కనుక సైనికులను అక్కడ తుక్కుతీనులుగా నరికివేయద్దు. ఏదో కత్తి తీసుకుని చెవి తెగ నరికితే, వద్దయ్యా ఇది మన మంచి పని కాదు, మన పని కాదు, ఇది నరకడం, ఇలాంటి పని చేయకు, ఏ రీతికి కట్టు కట్టుకుంటే కనుక దానికే నువ్వు బలైపోతావు, జాగ్రత్త అని నరికినప్పుడు కూడా తిరిగిచ్చాడు. మరి ఇది వేరేస్తున్న నేరం చూడండి. యేసుక్రీస్తు వారు జనాలంట తిరగబడేలా ప్రేరేపించాడు. ఎవరు తిరగబడ్డారు అసలు? లేకపోతే ధర్మదోషోపదేశకుల మీద కానీ, పరిచయుల మీద కానీ ఎవరు తిరగబడ్డారు? ఎవరిని వ్యతిరేకించారా? వాళ్ళు యేసుక్రీస్తు వారు మాత్రమే వాళ్ళను ఖండించాడు, వ్యతిరేకించాడు, గద్దించాడు, చెప్పాడు. ఆయన ఏమన్నా జనాలను ఏమన్నా ప్రేరేపించి ఒక కోట నిర్మించుకున్నాడా? ఒక కోట నిర్మించుకుని ఆ కోటలో ఆయన రాజుగా పరిపాలన చేశాడా? లేదు. మరి యేసుక్రీస్తు వారి మీద వేస్తున్న అబండ చూడండి. ఇదిగో ఇతడు మా ప్రజలను, మా దేశ నివాసులు ఏం చేస్తున్నాడంటే కనుక మా మీద తిరుగుబడేలాగా ప్రేరేపిస్తున్నారు. మా మీద తిరుగుబడేలాగా ఏం ప్రేరేపించాడు ఆయన? ఒకవేళ యేసుక్రీస్తు వారు ప్రేరేపిస్తే ఎలా ప్రేరేపించాడు? ఆయన ప్రజలను ఎలా ప్రేరేపించాడు? ఎలా ఆయన ప్రజలను ఉసుకొలిపాడు? ఒకసారి మనం చూడగలిగాక లోకాసు వార్త 20, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు తాగు ప్రతి వాడు తప్పుకొనడు, నేను వాని ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బుగ్గుగా ఉందనని ఆమెతో చెప్పాను.
ఎవరామె? పాపములో పుట్టిన పాపములో ఉన్న ఆమె. పాపిని యేసుక్రీస్తు వారు ప్రేరేపిస్తున్నాడు. ఏమని? తనకున్న స్థితి నుంచి బయటికి రా, తనకున్న బ్రతుకు నుంచి బయటకు పడు. ఆ బ్రతుకు అనేది మంచిది కాదు. ఏదైతే జీవిస్తున్నావో ఆ జీవితం మంచిది కాదన్నా. నా దగ్గర మంచి జీవితం ఉంది, నిత్య జీవం ఉంది. నా దగ్గరికి వస్తే కనుక నీళ్ళు ఏమవుతుందంటే నీటి బుగ్గలు ఊరతాయి. నీటి బుగ్గలు ఆమె ఏమన్నా బావిలో నీటి బుగ్గలు ఏమన్నా దాహం వేసుకున్నా ఉందంటే ఆవిడ బావిలోకి రావాలని చేసుకోవాలి, తాగాలి. మానవ జీవితం. మరి యేసుక్రీస్తు అని చెప్పిన ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు అని చెప్పిన ఉద్దేశం నిత్య జీవానికై. నిత్య జీవం మనకి నీకేముండదంటే ఇంకా దప్పిక ఉండదు. నా దగ్గరికి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారంటే దప్పికుంటున్నారు. దప్పిక ఉంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ పాపం అనేది పోలా. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాని వాళ్ళందరికీ కూడా దప్పిక ఉంది. మనకేముందంటే కనుక మనకేముందంటే విశ్వాసం. ఏ విశ్వాసం? మనకు ఒక నిరీక్షణ వచ్చింది. నేను చనిపోతే కనుక ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నాకు నిత్య జీవం. మనం యేసుక్రీస్తు వారిని నమ్మేం కాబట్టి మనకు తృప్తి ఉంది. తృప్తి ఉంది, దప్పిక తీరింది. ఒకవేళ యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన క్షమించకపోతే మనిషి పాపములోనే ఏం చేస్తున్నాడంటే దప్పిక కలిగిన వాడిగా జీవిస్తున్నాడు. దప్పికలోనే ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను ప్రేరేపిస్తున్నాడు. ఎలా? ఇదిగో తిరగబడండి, పరిచయల మీద సద్దుకైల మీద తిరగబడండి అని ప్రేరేపిస్తలా. వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, వాళ్ళ యొక్క జీవితానికి ఉన్న పరమార్థాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తెలియజేస్తున్నారు. మీకున్న జీవితం ఇది కాదు, మీరు జీవిస్తున్న బ్రతుకు ఇది కాదు. మీరు బ్రతకాల్సిన బ్రతుకు ఏంటంటే కనుక ఆ జీవితం ఏదైతే ఉందో అది వదిలిరండి. ఆ జీవితాన్ని వదిలేయండి. దానికి బై చెప్పండి, గుడ్ బై చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు తాగుతున్న నీళ్ళు ఎన్ని రోజులు తాగినా అలాగే ఉంటాయి, కానీ నీకు దాహం తీరట్లా. నీవు ఇప్పటికే నువ్వు 5 భర్తలతో ఉన్నా కానీ నీ జీవితంలో ఆ దాహం అనేది నీకు తీరలేదు. ఈ జీవితంలో, మనిషి యొక్క జీవితంలో చచ్చేంత వరకు కూడా పాపం మీద మనిషికి దప్పిక అనేది తీరదు. ఆ దప్పికని కంట్రోల్ చేసేది ఎక్కడుందంటే కనుక యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది. పాపం మీద మనిషికి విరక్తి రావాలన్నా, పాపం మీద మనిషికి వ్యసనం కలగాలన్నా, దాన్ని వదలాలన్నా యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంది మందు. యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నేనిచ్చు నీళ్లు తాగువాడు వాడెప్పుడు దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును. నిత్య జీవం ఇచ్చే మాటల దగ్గర ఉన్నాయి. అవి నువ్వు తాగితే, అవి రుచి చూస్తే, అవి అనుభవిస్తే మరలా నువ్వేం చేయవంటే కనుక నీళ్ళ దగ్గరికి వెళ్ళవు. అంటే లోకం వైపుకి మరలా వెళ్ళవు. మరలా నువ్వు చేస్తున్న ఆ పనిని ఏం చేయమంటే చేయవు. ఆమెను ప్రేరేపించే విధం చూడండి. ఇక్కడ ఏమైనా తిరగబడేలా ప్రేరేపిస్తున్నాడా? లేదు. యేసుక్రీస్తు వారు తిరగబడేలా ప్రేరేపిస్తలా. మరి ఏం చేస్తున్నాడు? తనకున్న జీవితాన్ని వదులుకుని రావాలి అని ప్రేరేపిస్తున్నాడు. ఇది ప్రేరేపణ ఎందుకు అవుతుంది? మంచి సన్మార్గములో నడిపిస్తున్నాడు అంటే బాగుంటుంది. మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. మంచి జీవితం అనేది అనుగ్రహిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మంచి లైఫ్ ఇస్తున్నాడు.
పాపములో కొట్టుమిట్లాడుతున్న ప్రజలకి మంచి లైఫ్ ఇస్తున్నాడు, మంచి జీవితం ఇస్తున్నాడు. మంచి జీవితం ఆయన ఏం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తున్నాడు. దీనికి వాళ్ళు పెడుతున్న పేరేంటంటే, ఇదిగో మా ప్రజలను మా మీద తిరగబడేలా ప్రేరేపిస్తున్నాడు. తిరగబడేలా ప్రేరేపిస్తే యేసుక్రీస్తు వారిని సిలువ వేయనివ్వరు, యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బ పడినెవరు, అసలు యేసుక్రీస్తు వారిని అరెస్ట్ అవనెవరు. ఆయన తిరగబడేలా ప్రేరేపిస్తే ఆ శిష్యులు ఆ సైనికులతో కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను మీతో ఉన్నప్పుడు సమాజ మందిరాల్లో ఉన్నాను, ప్రజలతో ఉన్నాను, అప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇప్పుడు నా దగ్గరికి మీరు బందిపోటు దొంగలా పట్టుకోవడానికి వస్తున్నారే, ఈ గుదీలతోనూ వీటితో ఎందుకు వస్తున్నారు? నేను మీ మధ్యనే సంచరించాను కదా, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? యేసుక్రీస్తు వారు యూదులు ఈ మాట అంటారని ముందుగానే అక్కడ ఉన్న బంట్రోతులతో కూడా యేసుక్రీస్తు వారు మాట చెప్పేశారు. యేసుక్రీస్తు వారు ప్రేరేపించేది ఎందుకంటే కనుక నిత్య జీవము కోసం, మనిషి నిరంతరము జీవించి ఉండడానికి. మనిషి నిరంతరము జీవించి ఉండాలి. మనిషి జీవితం ఈ భూమి మీద పాపంతో మగ్గి పాతాళానికి వెళ్ళిపోకూడదు. వాటి కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రేరేపించాడు. మరలా ఇంకా మాట చూస్తే కనుక యేసుక్రీస్తు వారు మరలా ఇంకెలా ప్రేరేపిస్తున్నాడో చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము కంటే ముందు యోహాను సువార్త 3వ అధ్యాయం కూడా చూద్దాం సరే. 3:36 వచనం చూడండి. 3:36 కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసుక్రీస్తు వారు మరలా ఇక్కడ ఏం ప్రేరేపిస్తున్నాడంటే, కుమారుణ్ణి అంటే నన్ను ప్రేమిస్తే మీకు నిత్య జీవము, నేను చెప్పిన మాట వింటే, నాకు లోబడితే మీకేముందంటే నిత్య జీవము ఉంది. చరిత్రలోనికి చాలా సమాజాలు వచ్చినాయి, చాలా యుద్ధాలు జరిగినాయి. రాజ్యాలను చేజిక్కించుకోవడానికి కానీ, దేశాలను చేజిక్కించుకోవడానికి కానీ చాలా యుద్ధాలే చేశారు. చాలా వధ జరిగింది. చాలామంది నాశనం అయిపోయారు, చనిపోయారు. ఎందుకని? తమ రాజ్యాన్ని స్థాపించడానికి, తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చాలా కోల్పోవలసి వచ్చింది. చాలా కోల్పోయారు తమ ఉనికిని స్థాపించడానికి. చరిత్రలో చాలా రాజ్యాలన్నీ కూడా ఏమైపోయినాయంటే కాలగర్భంలో వెళ్ళిపోయినాయి, నిలబడాల. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన యొక్క స్థాపన మాత్రం ఏమైందంటే కనుక, ఇప్పటికీ కూడా ఏమైందంటే కనుక ప్రచురణలోనే ఉంది. ఇప్పటికీ ప్రజల్ని ఏం చేస్తుందంటే కనుక తాకుతూనే ఉంది. ఎందుకంటే కనుక ఆయన తిరుగుబాటుదారుడిగా చేయలేదు. తిరుగుబాటుదారుడిగా చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం కూడా ఏమవునంటే కనుక కాలగర్భంలో కలిసిపోదును. కానీ ఆయన తిరుగుబాటుదారుడిగా చేయకుండా ఏం చేశాడంటే కనుక ప్రజల యొక్క మనస్సులను ప్రేరేపించాడు. కత్తి పట్టుకోమనలేదు, కర్ర పట్టమనలేదు. మనుషులందరికీ కూడా ఏం చేశాడంటే ప్రేమ తత్వాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నేర్పించారు. తిరగబడేలా చేయకండి. అందుకే ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారో కొడుతున్నారు. కానీ ఆయన ఇంకో ఛాన్స్ అవ్వాల. మీరు కొట్టిన వాళ్ళ మీద తిరగబడనంటే కనుక, అమ్మో సువార్త ప్రకటిస్తున్నామంటే కనుక అడ్డుకునేవాడే కూడా ఇంకెవడో కనబడ్డం. మీరు దెబ్బకు దెబ్బ, కత్తికి కర్ర పట్టండి అంటే కనుక
సువార్త ప్రకటిస్తుంటే ఇంక అడ్డు తొలిగేవాడు ఉంటాడు. కానీ ఆయన ఏం చేయాలా? ఈ చాయిస్ అనేది మనకి ఇవ్వాల. ప్రకటిస్తున్నారా, కొడుతున్నారా, భరించండి. తిడుతున్నారా, భరించండి. ఓర్చుకోండి. ఇవి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. మనిషిని ఎలా ప్రేరేపించాడంటే కనుక, ఒక మానవత్వం ఉన్న మనిషిగా బ్రతకండి. మానవత్వం ఉన్న మనిషిగా మీరు మనిషిగా బ్రతకండి. మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏవో అవి జ్ఞాపకం చేసి వెళ్ళాడు. నిత్య జీవం ఉంది. ఈ జీవితమే కాదు, ఇది అనవసరమైనది, ఇది క్షయమైపోయేది, ఇది ఆవిరి వంటిది, ఇది కనబడకుండా పోయేది, ఇది స్వల్పమైనది, ఎత్తలేని నీటి వంటిది. ఏం చేసినా ఈ జీవితం అనేది శూన్యము. ఇలాంటి మాటలు చెప్పి ప్రేరేపించాడు ఆయన. మరి ఇలాంటి మాటల్లో తిరుగుబాటుతనం ఏం కనపడుతుంది? లేదు కదా. తిరుగుబాటుతనం ఏం కనపడతలా. యేసుక్రీస్తు వారు ప్రేరేపించది నిత్య జీవమునకు వారసులు కండి. నిత్య జీవానికే మీరు సిద్ధపడండి. సమాజంలో అంటరానితనంగా, ఎవరు పట్టించుకోలేనిదిగా, ఎవరు చూడనిదిగా ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది? సమాజంలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు కదా, ఆయన చూద్దురుగా రండి. నేను చేసినవే చెప్పాడు, నా బ్రతుకు ఎలా ఉందో చెప్పాడు, ఆయన్ని చూడండి. ఎండవేళలో ఎవరో ఉండరని వచ్చిన ఆమె మరలా కుండక్కడ విడిచిపెట్టి సమాజంలోనికి వెళ్ళి నా బ్రతుకునంతా చెప్పాడంటే కనుక ఈయనే ప్రవక్త, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని నమ్మేస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు తిరగబడేలా ప్రేరేపిస్తలా. ఇంకా చూడగలిగితే కనుక లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకునిరి. ఎవరైనా? జక్కయ్య ఏం చేసేవాడంటే కనుక సుంకపు గుప్తదారుడు. సుంకరి. యూదుల యొక్క నియమం ప్రకారం సుంకరులను ఎలా చూస్తారంటే కనుక పాపులుగా చూస్తారు, పాపులుగానే పరిగణిస్తారు. సుంకర్లని ప్రతి ప్రజలు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ పాపులు. ఎందుకని? సుంకం వసూలు చేస్తారు, పన్ను వసూలు చేస్తారు. దౌర్జన్యంగా తీసుకుంటారు, అన్యాయంగా తీసుకుంటారు. కనికరం అనేది ఏమీ ఉండదు వాళ్ళకి, సుంకర్లకి. కనికరం లేని వాళ్ళే సుంకర్లు. కనికరం లేకుండా తమ జీవితంలో ధనమే ఆశయముగా బ్రతికేసేవాళ్ళు ఎవరంటే కనుక సుంకరులు. అలాంటి సుంకరి అయిన జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే దారిగుండగా నడిచి వెళ్ళి అతన్ని పరామర్శించి, నీతో నేను ఉంటాను అన్నాడు. ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు? నీతో నేనుంటా. ఏం ప్రేరేపించాడు ఆయన? నీతో నేను ఉంటాను అని అన్నాడు. ఒక ఉగ్రవాదిగా, ఒక బందిపోటు దొంగగా, ఒక అంతకుడిగా తయారు చేయడానికి కాదు, నేను నీతో ఉంటా. యేసుక్రీస్తు వారు ఎవరితో ఉంటారో, ఎవరితో ఉండడానికి ఇష్టపడతాడో వాళ్ళ యొక్క జీవితం అంతా ఏమవుతుందంటే తెలిసిపోతుంది. నా జీవితం ఎలా ఉంది కదా, ఇది నాకు మంచిది కాదు, బోధ చేస్తుంది. యేసుక్రీస్తు వారు ఎవరితో ఉంటే వాళ్ళ జీవితం వాళ్ళకి ఏం చేస్తుందంటే బోధ చేస్తుంది. యేసుక్రీస్తు వారు లేకపోతే ఏం చేసినా తప్పనిపించదు. యేసుక్రీస్తు వారి జీవితంలో లేకపోతే ఏం చేసినా తప్పుగా కనబడదు. ఏ తప్పు చేసినా అది రైట్గానే కనబడుతుంది.
కానీ యేసుక్రీస్తు వారి జీవితంలోకి వస్తే ఏది చేసినా తప్పేంటో అది ఒప్పేంటో తెలుస్తుంది. ఇప్పుడు జక్కయ్య అప్పటి వరకు కూడా సుంకగుప్తదారుడు, పన్ను వసూలు చేసేవాడు. తను చేసే పని ఏది కూడా అతనికి న్యాయంగానే కనపడేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి రాగానే, యేసుక్రీస్తు వారు అతనితో ఉంటాననగానే, ఉండడానికి ఇంటికి వెళ్ళగానే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? ఇతడు పాపి అయిన మనిషి దగ్గర బస చేస్తున్నాడేంటి, ఇతడు పాపి దగ్గర బస చేస్తున్నాడేంటి? ఈ మాట జక్కయ్యకి గుచ్చుకుంది బాగా. ఈ మాట బాగా నొచ్చుకున్నాడు. ఎందుకంటే జక్కయ్య యొక్క ఆలోచన మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారంటే కనుక మనతో ఆయనకి నచ్చని ఏదో ఉండకూడదు. ఆయనకి నచ్చని మాటలే కానీ, నచ్చని పనులే కానీ ఏవి కూడా మనతో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనల్ని బట్టి యేసుక్రీస్తు వారు మాట పడకూడదు. మనల్ని బట్టి యేసుక్రీస్తు వారికి అవమానం కలగకూడదు. మనను బట్టి యేసుక్రీస్తు వారికి ఏం కలగకూడదంటే నింద రాకూడదు. వీళ్ళ యేసుక్రీస్తు వారు నమ్ముకున్నారా, వీళ్ళ జీవితమా మంచిది కాదు అనే మాట మనం ఆయన మీద పడనివ్వకూడదు. జక్కయ్య అదే చేశాడు. ఎప్పుడైతే ఊరు జనమందరూ కూడా గుమ్ముకూడి మాట్లాడుకుంటున్న మాటలను బట్టి ఇతడు పాపి అయిన మనుషుని దగ్గర బస చేయి వెళ్తున్నాడు అనగానే ఊరి జనమందరికీ కనబడేలాగా, ఇదిగో నేను అన్యాయముగా సంపాదించింది ఏదైతే ఉందో అది ఇచ్చేస్తున్నా, నాకొద్దు అంటే అన్యాయస్తుడిగా ఉన్నవాడు ఏమవుతున్నాడు? ఎలా ప్రేరేపిస్తున్నాడు చూడండి. అన్యాయస్తుడిగా జీవించిన అతనికి ఇక నేను న్యాయవంతుడిగా ఉంటా. ఎందుకని? యేసుక్రీస్తు వారి న్యాయవంతుడు, న్యాయాన్ని తీర్చేవాడు. నేను ఆయన బిడ్డగా ఉండాలి, ఆయన కుమారుడిగా ఉండాలి. కాబట్టి నా దగ్గర అన్యాయం ఉండకూడదు, న్యాయం ఉండాలి. కాబట్టి నేను అన్యాయంగా నడుచుకుని ఇక నుంచి నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో అది తీసేసుకోండి, ఇచ్చేస్తాను. ఇది ఆయన ప్రేరేపించింది. అలాగని ప్రేరేపించడం లేదు, ఉండడానికి వస్తేనే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కనుక మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు, మార్చేసుకున్నారు. యేసుక్రీస్తు వారితో ఉండడానికి వస్తే మార్చుకున్నారు. ఇది మన జీవితంలో ఏమవ్వాలంటే మొదలవ్వాలి. మార్చుకునే జీవితం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము, కొందరి యొక్క రక్తం పీడించి తీసుకున్న సొమ్ముని ఏం చేస్తున్నాడంటే మళ్ళా వెనక్కి ఇచ్చేస్తున్నాడు, వద్దు అంటున్నాడు, నాకు ఇది అవసరం లేదు అంటున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాడు కాబట్టి. ఎలా ప్రేరేపించాడు చూడండి, ఎలా ఉన్నాడు? అన్యాయస్తుడిగా ఉన్నాడు. ఒకళ్ళ దగ్గర పీడించి లాక్కునేలా లాక్కున్నాడు. అలాంటి వాడిని ఏం చేశాడు? ఇచ్చేవాడిగా చేశాడు, ఇచ్చేసేవాడిగా. నాకు అది వద్దు, అన్యాయపు సొమ్ము నాకు వద్దు అని ఇచ్చేవాళ్ళ ప్రేరేపించాడు. దీనికోసం ఏం చేయాలి? అసలు యూదులు సంతోషించాలి. పరిచయులు, సద్దుకాయలు ఏం చేయాలి? సంతోషించాలి. తడు ప్రజల దగ్గర పీడించుకునే తినేవాడిని ఇలా మార్చాడా? యేసుక్రీస్తు వారికి శబాస్ అనాలి. కానీ ఈరోజు కూడా సమాజము ఈ విషయం మీదే యేసుక్రీస్తు వారు నచ్చట్లా. ప్రజల్ని మార్చేస్తున్నారు, మారిపోతున్నారు, మా యొక్క దేవుళ్ళని వదిలేస్తున్నారు, మా యొక్క భక్తులను వదిలేస్తున్నారు, మా ఆచారాలు వదిలేస్తున్నారు. ఇదే కదా ఏడుపు. యేసుక్రీస్తు నమ్మితే మా ఆచారాలు వదిలేస్తున్నారు, మా యొక్క కట్టుబాట్లు వదిలేస్తున్నారు, మాకు చాలా దూరంగా బ్రతుకుతున్నారు. ఇదే వాళ్ళ బాధ. యేసుక్రీస్తు వారు మనిషిగా బ్రతికేలా చేస్తున్నాడు. ఒకప్పుడు తాగుబోతుగా ఉండేవాడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోతే ప్రజలకు నచ్చట్లా. అలా బ్రతికి, వ్యభిచారిగా బ్రతికి, దొంగగా బ్రతికి, తాగుబోతుగా బ్రతికి కుటుంబాలు విచ్ఛిన్నం చేసేస్తే పర్లా. అలా చేస్తే ప్రజలకు నచ్చుతాడు. అలా చేసినా పర్లా, వాడు మారకూడదు. వాడు తాగి చచ్చిపోయినా పర్లా, తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి దినం చేస్తాం. కానీ మారడం అనేది మనిషికి నచ్చట్లేదు.
ఒక మనిషి మారడం అనేది మనిషికి నచ్చట్ల. ఒక మనిషి మార్పు అనేది ఆయనకు కావాలి, యేసుక్రీస్తు వారికి కావాలి. ఇప్పుడు ఇక్కడ జక్కయ్య తన జీవితం అంతా ఏం చేశాడంటే మార్చుకున్న జీవితం అనేది చాలా మంచిది. ఇది మాత్రం వద్దు. యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క మనసులు మాత్రమే మార్చాడు, వాళ్ళని తిరుగుబాటుదారులను కూడా మార్చాడు, దొంగలను కూడా ఇలా మార్చుకుంటూ వచ్చాడు. ఇంకా చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, సమస్తమైన సుంకరులను పాపులు. సుంకరి పాపి అని ఎందుకంటారంటే కనుక, సుంకరి పరిచయుడు దేవాలయానికి వెళ్తాడు కదా, ఆవిడ అంటాడు, ఈ సుంకరి వలనైనా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటాడు పరిచయుడు. ఇప్పుడు ఒకప్పుడు సమస్త సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకును ఆయన దగ్గరకు వచ్చుచుండిరిగా, పరిచయులు శాస్త్రులది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకున్నారంట. మళ్ళీ ఇక్కడ కూడా అదే, సుంకరులను చేర్చుకుంటున్నాడు, పాపులను చేర్చుకుంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు పాపులను చేర్చుకుంటున్నాడంటే, సుంకరులకి, పరిచయులకి, సద్దుకాయలకి వాక్యం తెలుసు. దేవుడు మాకేంటిలే దేవుడు ఉన్నాడన్న గర్వం వాళ్ళకుంది. మరి పాపులు ఏం చేయాలంటే మార్చాలి. పాపుల్ని ఏం చేయాలంటే అయినా ప్రేరేపించాలి. ఒక మనిషిగా వాళ్ళని చేయాలి. యేసుక్రీస్తు వారి టార్గెట్ అంటారు అదే. అందుకే యేసుక్రీస్తు వారు అంటారంటే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లా, రోగం గలవాడికే వైద్యుడు అవసరం. అందుకే నేను పాపుల్ని పిలవవచ్చాను కానీ నీతిమంతుల్ని పిలవ రాలేదు. పాపుల్నే నేను పిలుస్తున్నా, పాపుల్ని ప్రేరేపిస్తున్నా. ఎందుకని? పాపం వాళ్ళకి చాలా దాహాన్ని కలిగిస్తుంది. అది తీరని దాహం. ఆ దాహం నుంచి వాళ్ళకి ఏం చేయాలంటే దప్పిక కలిగించాలి. నిత్య జీవం మీద దప్పిక రావాలి మనిషికి. నిత్య జీవం వాళ్ళకి తాగితే కనుక వాళ్ళకి దప్పిక తీరుతుంది. ఇది నేను చెయ్యాలి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఇంకా లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం. 27 ఓకే. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టనొద్ద కూర్చుని చూసి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించాడంట. ఇక్కడ కూడా సుంకపు గుప్తదారుడైన లేవి, సుంకపు యొక్క పన్ను వసూలు చేసే తన స్థానంలో ఉన్నాడు. డబ్బు వసూలు చేసే చోట కూర్చున్నాడు పన్ను వసూలు చేయడానికి. అక్కడ పిలిచాడు ఈయన్ని. అంటే యేసుక్రీస్తు వారికి పాపముతో ఉంటే నచ్చదు, వాడిని పిలవాలి. అక్కడే కూర్చుండిపోతే కనుక వాడి జీవితం అక్కడితోనే అంతమైపోతుంది, ముగిసిపోతుంది. అక్కడ ఉండకూడదు. అతడు ఆ సమాజం నుంచి ఏం చేయాలంటే కనుక బయటికి రావాలి. అక్కడ నుంచి వాడు దూరంగా ఉండాలి. సుంకరిగా ఉన్నవాడు సుంకరిగా ఉండకూడదు, పరిశుద్ధుడు అవ్వాలి. పాపముతో ఉన్నవాడు ఇంకా అక్కడే పాపముతో ఉండిపోకూడదు, మారిపోవాలి. తన జీవితం నుండి ఏమవ్వాలంటే కనుక మారిపోవాలి. ఇంకా మనం చూస్తే కనుక మత్తయి వార్త
మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32, 21:32 వచనం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చిన మీరు అతను నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి. మీరు అది చూసి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాపపడకపోయితిరి అన్నచ్చు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. యోహాను దగ్గరకు కూడా ఎవరు వచ్చారంటే సుంకరులు వేశ్యలు వచ్చారు. సుంకరులు వేశ్యలు ఆయన దగ్గర 21:31 వచ్చిన కూడా అందుకు వారు మొదటి వారే అనేది యేసు సుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. అంటే పరలోకం ఎవరు వెళ్తారనుకున్నారంటే శాస్త్రులు, పరిచయులు వీరు మాత్రమే వెళ్తారనుకున్నారు. కానీ మీకంటే సుంకరులు, వేశ్యలు వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు? అదే చెప్తున్నాడు. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చినను మీరు అతను నమ్మలేదు. యోహాను నీతి మార్గాన్ని బోధించాడు, మీరు నమ్మలేదు. అయితే సుంకరులు, వేశ్యలు అతనిని నమ్మిరి. మీరు అది చూసి అతన్ని మీరు నమ్మినట్లు పశ్చాత్తాపడకపోతురి అన్నాడు. అంటే సుంకరులు, వేశ్యలు ఏం చేస్తున్నారు? మారిపోతున్నారు. వాళ్ళే మారుతున్నప్పుడు మరి మనం ఎందుకు మారకూడదు? సుంకర్లు, వేశ్యలే మారిపోతుంటే నిత్యజీవం కోసం, నిత్యజీవానికి వెళ్ళడానికి కోసం వాళ్ళు మారుతుంటే మరి మనం ఎందుకు మారట్లా? మీరెందుకు మారట్లా? వాళ్ళ మార్పు చెందుతున్నారు. ఎందుకు? నిత్యజీవానికై. వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు, కానీ వాళ్ళే మారిపోతున్నారంటే కనుక మీరెందుకు మారరు? వాళ్ళని అడిగాడు, మనల్ని కూడా ఇదే అడుగుతున్నాడు. ఇప్పుడున్న మనల్ని కూడా ఇదే అడుగుతున్నాడు. సుంకర్లు పాపులుగా పిలువబడుతున్నారు, వేశ్యలు పాపులుగా పిలువబడుతున్నారు. వారే మారిపోయి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. వాళ్ళే మారిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్ళే నిత్యజీవానికే పరుగులెడుతున్నారు. వాళ్ళని ఎందుకు ప్రేరేపించాడంటే నిత్యజీవానికి వెళ్ళడానికి ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు, నిత్యజీవానికే వెళ్ళిపోదామంటున్నాడు. ఇంకా అపోస్తుల కార్యం కూడా చూస్తే కనుక 4వ అధ్యాయం 14 వచ్చాను. అపోస్తులు కూడా ఎలా ప్రేరేపించారంటే కనుక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చదవండి. 4వ అధ్యాయం మొదటి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దుకైలును వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకు వచ్చి ఏం ప్రేరేపిస్తున్నాడు? వీళ్ళు పునరుద్ధానం ఉంది, నిత్యజీవం ఉంది. ఈ జీవితం కాదు, ఈ లోకంగా ఉండదు. యేసుక్రీస్తు వారి ద్వారా మీకు పునరుద్ధానం ఉంది. మృతులు ఆయన తిరిగి లేచాడు కాబట్టి గుడ్ బై ఈస్టర్ రోజున మాత్రమే చెప్తారు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యారని. ఇంకెక్కడి నుంచి మానేస్తారు? ఈ వారం నుంచి ఇంకా ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకవే మాట్లాడతారు. ఎందుకని? వేస్ట్ అయిపోయింది కదా. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమును బట్టి, ఆయన మృతుల్లో నుండి లేచిన దాన్ని బట్టి మనకి ఏమొస్తుందంటే పునరుద్ధానం వస్తుంది. ఆయన శిలువ శిక్షను బట్టి మనకి ఏమొస్తుందంటే క్షమాపణ వస్తుంది.
క్షమాపణ వస్తుంది. ఆయన మనకి నిత్య జీవం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. అలా ప్రజలను వారు ఏం చేస్తున్నారంటే కనుక, ప్రకటిస్తుంటే కనుక పునరుద్ధానము కలుగునని ప్రకటించగా చూసి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరుసటి నాటి వరకు వారికి కావలిగా ఉంచారంట. భయం. క్రైస్తవ్యం అంటే ఏంటి? అందరికీ, లోకానికి భయం. ఎక్కడ మారిపోతారా, ఎక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతారా, భయం. యేసుక్రీస్తు వారు తిరగబడేలా ప్రేరేపిస్తే ఇంకోలా ఉండు, తిరగబడేలా ప్రేరేపించలా, మారేలా ప్రేరేపించాడు. మనుషుల యొక్క మనసులు మారేలా ప్రేరేపించాడు, మార్చేలా ప్రేరేపిస్తున్నాడు, మార్చేస్తున్నాడు. మనిషి యొక్క జీవితాన్ని మార్చేలా ప్రేరేపిస్తుంటేనే ఇదిగో ఏం చేస్తున్నారంటే కావల కాశారంట, సరసాల్లో వేశారు, సరసాల్లో వేసి మరుసటి ఉదయం వరకు కూడా కాపలాగా ఉంచి వాక్యం వినివారు అందరిలో అనేకులు, నమ్మిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయిపోయిందంట. వీళ్ళ ప్రేరేపిస్తుంటే, ప్రేరేపణ అంటే సువార్త ప్రకటిస్తుంటే సరెండర్ అవుతున్నారు, లోబడుతున్నారు, వాక్యానికి విధేయులు అవుతున్నారు. అందుకేం చేశారంటే కనుక ఇలా మారిపోకూడదని వాళ్ళని జైల్లో వేశారు. శిష్యులు ప్రేరేపిస్తుంటే, బోధిస్తుంటే చూపించి 5,000 మంది మారిపోయారంట. 5,000 మంది మారిపోతుంటే కనుక తిరుగుబడేలా ప్రేరేపిస్తే అక్కడ కూడా శిష్యులకి, అపోస్తులకి ఏం కలగాలి? రక్షణ రావాలి. 5,000 మంది కూడా ఏమవ్వాలి? వాళ్ళకి ప్రొటెక్ట్గా ఉండాలి, నిలబడాలి. లేరే, వీళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేశారు, బోధించిన వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆ ఔన్నత్యం అనేది ఈరోజు ఏం చేస్తుందంటే అనేకుల్లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంకణం కట్టుకున్నారు, క్రైస్తవ్యాన్ని ఎలాగైనా ఆపాలి. వాళ్ళ ముత్తాతల వల్లే కాలేదు, వాళ్ళ బాబులు వల్లనే కాలేదు. క్రైస్తవ్యం అనేది ఆగటం. ఇదిగో ఆదివారం అనేది మార్చేస్తారంట. ఆదివారం మానేస్తే శుక్రవారం కూడుకుంటాం, శుక్రవారం కూడుకోకపోతే శనివారం కూడుకుంటాం. ఏ రోజు సెలవు వస్తే ఆ రోజు కూడుకోవచ్చు. లేదు, చర్చిల్లో జనాలు లేకుండా చేస్తారంట, ఇంటికాడ కూడుకుని ప్రార్థన చేసుకుంటాం. చర్చిలో మూసేస్తే కనుక ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేసుకుంటాం, ఇంటికాడ ఆరాధన చేసుకుంటాం. ఇంటికాడ కూడా ఆపేస్తే సమాజంలోనికి ఎక్కడో చోటకి వెళ్ళేనే కూడుకుంటారు. ఆపడం అనేది ఒకవేళ వస్తే కనుక ఆగిపోయేది కాదు క్రైస్తవ్యం. ఆపడం ప్రారంభించాలంటే కనుక ఆగిపోదాం, రెచ్చిపోతుంది. కానీ వాళ్ళకి ఏమో కావట్లేదంటే అర్థం కావట్లా. వాళ్ళని జైల్లో వేశారు. ఎంతమంది మారారు? 5,000 మంది మారారు. వీళ్ళు చెప్పారు, వీళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేయగానమ్మో వాళ్ళని జైల్లో వేశారు, మనం ఎందుకు బాబాయ్ మారదామని ఇంటికాడ కూర్చోలే. వాక్యం అనేది క్రియ చేస్తుంది, అక్కడ దేవుడు చేస్తున్నాడు. మృతుల్లో నుండి లేచిన ఆయన ఏం చేస్తున్నాడంటే వారి హృదయాల్లో తిష్ట వేసి కూర్చుంటున్నాడు. ఆయన హృదయాల్లోనికి వెళుతున్నాడు. యేసుక్రీస్తు వారిని శుక్రవారం సిలువ వేశారు. ఆయన ఆదివారం లేచాడు. మధ్యలో రోజు ఏం ఆయన చేసింది ఏంటంటే కనుక అందరిని ప్రేరేపించాడు. అందుకే మొదటగా స్త్రీలను ప్రేరేపించాడు. స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. స్త్రీలు వెళ్ళి శిష్యులకు కూడా చెప్పారు. వాళ్ళే ముందుగా ప్రకటించారు, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పింది ఎవరంటే మొదట శిష్యులు కాదు, స్త్రీలు బోధించారు, స్త్రీలు ప్రకటించారు. శిష్యులకి వెళ్ళి బోధించినప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే కనుక సిగ్గు వచ్చి వీళ్ళెళ్ళి లేచి మనకు చెబుతున్నారంటే కనుక మనం సమాజాన్ని ఇంకెంత ప్రభావం చేయాలి, మనం ఇంకెంత వారిని మార్చాలి, ఇంకెంత బోధ చేయాలి.
ఆడవారు ఇండు వాళ్ళే సాహసం చేసి సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్తున్నారంటే కనుక, ఇప్పుడు సమాధిలో ఖాళీగా ఉంది కాబట్టి సమాజంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మార్చాలి. అవసరమైతే కొట్టడానికి వస్తారా, చంపడానికి వస్తారా, ఏం చేయడానికి వచ్చినా సరే మేము రెడీగా ఉండాలి. వీళ్ళకేంత ధీమా ఉంటే కనుక పురుషులమైన మాకెంత ధీమా ఉండాలని అప్పుడు సిద్ధపడ్డారు శిష్యులు. అప్పుడు సిద్ధపడ్డారు, సమాజంలోనికి వచ్చారు. చావు దాకా వెళ్ళే వరకు కూడా సువార్త వాళ్ళు మానలా. చావు దాకా వెళ్ళే వరకు కూడా మానలా. సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రేరేపించింది వారి మనస్సులను మార్చేలాగా, మారిపోయేలాగా, వారు బ్రతుకులు మార్చుకునేలా, బ్రతుకులు మారిపోయేలాగా మాత్రమే ప్రేరేపించారు. చివరిగా ఆ మాట చూపించి ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనం చూసి ముగించుకుందాం. ఇతడు అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించునని, కైసరికి పన్నీయవద్దని, తామే క్రీస్తునని, ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. జనాల్ని తిరగబడేలా ప్రేరేపించలా, తిరగబడే వారిని సైతము సహించేలాగా మార్చాడైనా. తిరగబడే వారిని సైతము సహించుకునేలాగా, ఓర్చుకునేలాగా ప్రేరేపించాడు. ఆ సిలువ యొక్క శక్తిని ఏం చేశాడంటే అందరికీ ఆయన నూరు పోశాడు. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గర ఉన్న దినాల్లో ఏం చేశాడంటే, నేను ఇదిగో నన్ను కొడతారు, సిలువ వేస్తారు, నేను 3వ దినాన లేస్తా, నన్ను కొడతారు, సమాధి చేస్తారు. ఈ విషయాన్ని శిష్యులకి ఎక్కువ శాతం బోధించాడు. ఎక్కువసార్లు ఈ సువార్తల్లో ఎక్కువ మాట అదే కనబడుతుంది, ఎక్కువసార్లు కనబడుతుంది. ఎందుకని ఇదిగో మీరు పునరుద్ధానముకై సిద్ధపడాలి, నిత్య జీవానికై సిద్ధపడాలి. ఒక జక్కయ్య తన జీవితం అనేది ప్రజల యొక్క రక్తము పీడించుకుని తన యొక్క సంపాదన ధ్యేయంగా బ్రతికే యొక్క జక్కయ్య ఎలా మారిపోయాడు? ఇచ్చేవాడిగా మారిపోయాడు. లాక్కు తెచ్చుకునే తత్వం నుంచి ఇచ్చేవాడిగా మారిపోయాడు. ప్రేరేపించాడు ఆయన, ఇచ్చేవాడిగా, ఇది వద్దు నాకు, నీకంటే ఇది నాకు వద్దు అనేటట్టుగా మారిపోయాడు. మరి సమరయ స్త్రీ రహస్యముగా ఒకరితో కాకుండా 5గురు పెనిమిట్లు మెయింటైన్ చేసి జీవితము నుంచి, అమ్మో ఇది నాకు తృప్తిగా ఉందనుకున్నాను, కాదు, దీనికంటే ఆయన ఇచ్చే నిత్య జీవముకు కూర్చిన ఆ దాహము నాకు తృప్తినిస్తుంది, అది నాకు దప్పిక తీరింది, కాబట్టి దీనికంటే ఇది మంచిది అని సమాజంలోనికి వెళ్ళి అందరినీ ప్రేరేపించి తీసుకుని వచ్చేలాగా చేసింది. ఇలా ప్రేరేపించాడు. సుంకపు మెట్ట దగ్గరున్న మత్తే, సుంకపు యొక్క ఆయన పేరేంటి, లేవిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే లేచాడు. ఆయన కూడా తనకున్నది వదిలి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య కొరకే బయలుదేరాడు. యేసుక్రీస్తు వారు ప్రేరేపించింది మనసులను ప్రేరేపించాడు, మంచి యొక్క జీవితాన్ని ఇవ్వడానికి ప్రేరేపించాడు, మంచిగా బ్రతకడానికి ప్రేరేపించాడు తప్ప మనుషులను కర్కశముగా దాడి చేసేవారిలాగా, యుద్ధం చేసేవారిలాగా, చంపేవారిలాగా ప్రేరేపించలే. అలా ప్రేరేపించుంటే కనుక యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఒకనివాడిగానే ఉండిపోయేది. 2000 సంవత్సరాల వరకు ఆయన ఖ్యాతి వచ్చేది కాదు. 2026 సంవత్సరాలు దాటినా ఆయన ఉనికి ఇంకా ప్రజల్లోనికి వెళుతుంది అంటే కనుక ఆయన ప్రేరేపించింది మనసులు మాత్రమే. మనసును ప్రేరేపించాడు కాబట్టే ఆయన ఇంకా ప్రజల్లో చాలామణవుతున్నాడు. ప్రజల్లో ఇప్పటికీ గుర్తింపు కలిగి ఉన్నాడు. ప్రజలు అనేక మంది ఆయనకి లోబడుతున్నాడు. ఆయన తిరుగుబాటుదారుడిగా ప్రేరేపించలేదు, తిరుగుబాటుదారులను సైతం కూడా మార్చుకునేలా ప్రేరేపించాడు. దొంగలు, వ్యభిచారులు, దోచుకునేవారు, కర్కశంగా బ్రతికే వారిని సైతం కూడా ఈరోజు
యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారి జీవితాలు చెబుతుంటే కనుక ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కారణం ఆయన ప్రేరేపించే విధానం, మార్చే విధానం. అంతేగాని తిరుగుబాటుదారుడిగా ఆయన మాత్రము ప్రేరేపించలా. ఆయన సిలువ కాచింది కూడా తిరుగుబాటుదారుడిగా కాదు, ఆయన సిలువ కాచింది కూడా క్షమ అందరికి ఇవ్వడానికి, నిత్య జీవం అనుగ్రహించడానికి. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు, నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చాడు. చివరిగా ఒక మాట చూపించుకొని ముగించేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ కుమారుడైన నిన్నుని ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తు వారి యొక్క బోధల్లో ఏం కనబడుతుందంటే నిత్య జీవం. ఈ జీవితం మీద తిరగబడడం వల్ల యేసుక్రీస్తు వారు ఈ జీవితం మీద పోరాడడం వల్ల, ఈ జీవితం కోసం ప్రాకులాడడం వల్ల నిత్య జీవము. యేసుక్రీస్తు వారిని ఎరిగితే, యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే, యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటే నిత్య జీవము ఉంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము. ఆయన దగ్గరే ఉంది నిత్య జీవం. అదే తెలియజేశాడు, అదే ప్రేరేపించాడు, అదే సమాజానికి చెప్పాడు. నిత్య జీవం ఉంది. ఈ లోకం మంది కాదు, మరో లోకం మంది. అక్కడే మన జీవితం ఉంది, అక్కడే మన యొక్క శాశ్వతమైన లోకం, అక్కడే మనం శాశ్వతంగా జీవించగలిగేది. వాటి కోసమే బ్రతకండి, వాటి కోసమే జీవించండి. వాటి దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించండి, అక్కడికి వెళ్ళడానికే ప్రయత్నించండి. దానికోసం ఈ లోకంలో మీరు ఏదైనా త్యాగం చేయండి, ఏదైనా వదిలేయండి. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పింది. దీన్ని మనం పట్టుకుని, దీన్ని మనం వెంబడిస్తున్నట్లయితే కనుక మనకు నిత్య జీవం వస్తుంది. ఆయన మనము వెంబడించినప్పుడు నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవం కోసం ఆయన ప్రేరేపించాడు. ఆ నిత్య జీవం కోసమే యేసుక్రీస్తు వారు బలి అయిపోయాడు, త్యాగం అయిపోయాడు. మన కోసం సమస్తాన్ని కూడా సమస్తాన్ని మనకి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ సమస్తము ఉండే ఆ లోకము కొరకు మనం ఏం చేయాలంటే కనుక సిద్ధపడాలి. వాటి కొరకు మనము సిద్ధపడి దేవుని కొరకు ఉన్నతమైన వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలుగా మీ కొరకు ఉన్నతంగా జీవించగలిగే జీవితము, నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ సహాయము, మీ కృప మాకు అనుగ్రహింపచేసి బలపరచమంటూ మీ పిల్లలుగా మమ్మల్ని ప్రభా నిత్య జీవానికే ప్రేరేపించండి. మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.